హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోక్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో పిల్లలకి టేస్టీ అండ్ హెల్తీగా వెజిటేబుల్ కిచడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను బీన్స్, సొరకాయ తురుము, క్యారెట్ తురుము, రెడ్ క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో, స్వీట్ పొటాటోని తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, వాము వేసి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, పుదీనా కూడా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఎక్కువ నెయ్యి కూడా వేయకండి. పిల్లలు తినే ఫుడ్లో ఎక్కువ నెయ్యి వేయడం వల్ల ఎగుటు వేసి ఇష్టమైన ఫుడ్ను కూడా తినకుండా మానేస్తారు. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసి లైట్గా వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకున్నానండి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒక చిన్న ముక్క స్వీట్ పొటాటో తీసుకున్నానండి. ఇప్పుడు బీన్స్ కూడా వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒక్కొక్కటిగా నెయ్యిలో వేయించుకోవడం వల్ల వెజిటేబుల్స్ చాలా ఫ్లేవర్గా ఉంటాయండి. ఒక్కొక్కటిగా వేయించుకోవడానికి టైం లేదు, టైం సరిపోదు అని అనుకుంటే వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్ కూడా వేసి 2 నిమిషాల పాటు వేయించుకుందామండి. ఇక్కడ మీరు ఎక్స్ట్రా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. మీరు మీ పిల్లలకి ఎంత ఎర్లీగా వెజిటేబుల్స్ వాళ్ళు తినే ఫుడ్లో యాడ్ చేస్తే అంత మంచిదండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కొంతమంది పిల్లల్ని చూస్తుంటాం కదండి, కొన్ని వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ అస్సలు తినరు. అందుకే ఎర్లీ ఏజ్లోనే వాళ్ళకి మనం అలవాటు చేయాలండి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న క్యారెట్, సొరకాయను కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ మగ్గాక చిటికెడు ఉప్పు, చిటికెడు పెప్పర్ పౌడర్, చిటికెడు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. అలాగే 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4-5 విజిల్లు వచ్చేంత వరకు ఉంచాలి. ఇక్కడ నాకు 5 విజిల్లు వచ్చాయండి. ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టి తర్వాత మూత తీసి చూస్తున్నానండి. చూడండి, నాకు ఇక్కడ ఎక్సెస్ వాటర్ అనేవి ఏమీ లేవు. అలాగే అడుగు కూడా ఏమీ మాడిపోలేదు. రైస్ కూడా బాగా కుక్ అయిందండి. రైస్ బాగా ఉడికింది కాబట్టి గరిటెతో ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా బాగా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా తినడం వల్ల పిల్లలకి డైజెషన్ కూడా బాగా అవుతుందండి. పిల్లలు అన్నం సరిగ్గా తినకుండా మారం చేస్తే ఇలా వెజిటేబుల్స్తో కిచడీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి, సింపుల్, టేస్టీ అండ్ హెల్తీ వెజిటేబుల్ కిచడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి మీ పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రమోక్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.